బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ రన్ అవుతూ ఉండటం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నెట్ స్లో అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని క్లోజ్ చేసి చూడాలి. అలాగే ఒకసారి డేటా ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఇలా చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు నెట్వర్క్ కనెక్షన్లో వచ్చే సమస్యల కారణంగా ఇంటర్నెట్ ఆగిపోతుంటుంది. అలాంటప్పుడు ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే కనెక్షన్ రీసెట్ అవుతుంది. లేదా ఫోన్ రీస్టార్ట్ కూడా చేయొచ్చు. ఫోన్లోని యాప్స్కు ఆటోమేటిక్ అప్డేట్స్ సెట్టింగ్లో ఆన్లో ఉంచితే అప్డేట్స్ వచ్చినా ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో డేటాను వాడుకుంటూ ఉంటాయి. దానివల్ల ఇంటర్నెట్ స్లో అయిపోతుంది. కాబట్టి ఆటో అప్డేట్ సెట్టింగ్ను ఆఫ్లో ఉంచుకుని అప్పుడప్పుడు యాప్స్ను అప్డేట్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇంటర్నెట్ కనెక్షన్లో తరచూ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు సిగ్నల్ ఆగిపోకుండా ఉండాలంటే కనెక్టివిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ టైప్ను కేవలం 4G లేదా 5G కాకుండా ఆటోమేటిక్లో ఉంచుకోవాలి. అప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ను బట్టి డేటా మోడ్ ఆటోమేటిక్గా మారుతుంటుంది. ఇంటర్నెట్ ఆగిపోయే అవసరం ఉండదు. ప్రతి మొబైల్లో డేటా సేవింగ్ మోడ్ అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని ఆన్లో ఉంచుకోవటం ద్వారా ప్రస్తుతానికి అవసరం లేని ఇంటర్నెట్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అవుతాయి. తద్వారా ఇంటర్నెట్ స్పీడ్ కాస్త పెరుగుతుంది. అలాగే ఫోన్ బ్రౌజర్లో క్యాచీ, కుకీస్ వంటివి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.